మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేవలం మరి ఆనాడు ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలి. ఆనాడు ముఖ్యంగా విద్య, వైద్యము, రైతులు ఈ మూడు వాటి మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, మరి ఉద్యోగ అవకాశాలు అయితేనేమి, అదేవిధంగా ప్రజలకు సంబంధించి ఆరోగ్య విషయంలో మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ద్వారా అయితేనేమి, అదేవిధంగా రైతులకు ఉచిత కరెంట్ అయితేనేమి, ఇవి కూడా ఈ రోజు వరకు కూడా చిరస్థాయిగా చరిత్ర ఉన్నంత వరకు కూడా ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ మూడు పథకాలు ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరి ఆ తర్వాత మరి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి తండ్రిని మించిన కొడుకుగా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు చదువు ఉండాలి. మరి వేల కోట్ల రూపాయలు ఈ యొక్క ప్రైవేటు స్కూళ్ళు యాజమాన్యాలు దోపిడీ చేస్తూ ఉన్నాయి. మరి ఈ దోపిడీని అరికట్టాలంటే ప్రతి పేదవాడు కూడా ఈ యొక్క కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రతి విద్యార్థి చదువుకోవాలా అనే ఉద్దేశంతో నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళను కూడా ఆధునీకరించి మరి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఈ యొక్క స్కూళ్ళల్లో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించి టాయిలెట్స్ అయితేనేమి, బెంచ్లు అయితేనేమి, బోర్డు అయితేనేమి అన్నీ అక్కడ ఏ స్కూలుకు సంబంధించి ఏ అవసరమో అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వము మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మరి అందరికీ కూడా విద్యా దీవెన కానీ, విద్యా కానుక కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క షూ దగ్గర నుంచి టై వరకు, బెల్ట్ వరకు, డ్రెస్ వరకు కూడా అన్నీ కూడా మరి ఉచితంగా ఇచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి పుస్తకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందజేయడం జరిగింది. మరి అదేవిధంగా వాళ్ళకు కంప్యూటరీకరణ విద్య కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ల్యాప్టాప్లు ఇచ్చి వాళ్ళకు బైజూస్ అనేది ఒక యాప్ను కూడా తయారు చేయించి కూడా వాళ్ళకు ఆ యొక్క కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అంతా కూడా ప్రజలకు ఈ యొక్క పేదవాళ్లకు, పిల్లలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో వాళ్ళకు అర్థమయ్యే విధంగా మన నాణ్యతమైన విద్యను మరి ఉండాలా అనే ఉద్దేశంతో ఆ రోజు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రతి పేదవానికి కూడా న్యాయం జరిగేది. మరి ఆనాడు దాదాపు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి దాంట్లో 1,30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి ఈరోజు చాలామంది ఈరోజు సచివాలయాల్లో 1,30,000 మంది నిరుద్యోగ యువత ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అంటే మరి ఆనాడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థలో మరి చేసిన మంచి పని ఈరోజు గ్రామీణ ప్రాంతాల వరకు కూడా ఆ యొక్క సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి ఈరోజు వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతూ ఉంది. మరి ఆ తర్వాత వచ్చిన ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కానీ ఏవైతే ప్రవేశపెట్టినాడో ఆ యొక్క పథకాలను నీరుగార్చి వాళ్ళ యొక్క పేరును రూపుమాపాలా, వాళ్ళని ఖచ్చితంగా ఆ యొక్క పేరు ఉండకూడదు, వాళ్ళు ఏదైతే ప్రవేశం మంచి పథకాలు ఉన్నాయో దానిని ఎత్తునోట నీరుగార్చాలనే ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా ఈరోజు విద్యార్థులకు సంబంధించి ఈరోజు అన్యాయం చేసే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు వరకు దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఈరోజు విద్యార్థులకు సంబంధించి ఈరోజు డిగ్రీలు అయిపోయిన వాళ్ళు, మరి ఇంజనీరింగ్ పూర్తయిన వాళ్ళు ఈరోజు ఏదన్నా మాకు సంబంధించి మార్కు లిస్ట్ కానీ సర్టిఫికేట్ కావాలని పోతే ఆ యొక్క యాజమాన్యం, ఆ కాలేజీ యాజమాన్యము మా గవర్నమెంట్ నుంచి డబ్బులు రాలేదు, మేము ఇచ్చే పరిస్థితులు లేవని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. చాలామంది
మరి వారి యొక్క తల్లిదండ్రులు చాలామంది ఈ యొక్క నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వారిలే ఎక్కువ శాతం ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కింద అర్హులు ఉన్నారు కాబట్టి వాళ్ళు దిక్కుదోచని పరిస్థితుల్లో ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా అబ్బాయి ఈ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ కానీ లేకుంటే ఇంజనీరింగ్ సర్టిఫికేట్ కానీ మిగతా ఉన్నత చదువులకు సంబంధించిన సర్టిఫికేట్ మాకు వచ్చేవి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నామని చెప్పి ఈరోజు ఈ యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఈ యొక్క ప్రతి విద్యార్థి కూడా, ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కేవలం ఈ రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీ మాత్రమే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఇంకా ఎక్కువ కావాలి, ప్రతి విద్యార్థి ఎంబీబీఎస్ చదవాలి, ప్రతి విద్యార్థి ఇంజనీరింగ్ చదవాలి, ప్రభుత్వం వారి కోసం సపరేట్గా డబ్బులు ఖర్చు పెడతా ఉంది, మన పెట్టిన ఖర్చుకు ఖచ్చితంగా ఫలితం రావాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీను ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. మరి ఈ 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి కేవలం 5 మాత్రమే నడుస్తూ ఉన్నాయి, మిగతావన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. ఈ మధ్య 750 సీట్లు మాకు అవసరం లేదు, మెడికల్ సీట్లు మాకు అవసరం లేదని చెప్పి మరి ఏ రాష్ట్రంలో కూడా ఏదైనా మరి విద్యార్థులకు మెడికల్ సీట్ ఇస్తామంటే వద్దన్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మరి ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి. మరి ఈరోజు విద్యార్థులు కూడా చాలా వరకు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు చదువుకు సరైన ఉద్యోగం లేక, ఎందుకంటే మాయమాటలు చెప్పి మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం కానీ ఈ 3 ప్రభుత్వాలు కూడా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క నిరుద్యోగులకు సంబంధించి దాదాపు 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పి ఆనాడు మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా ఒక ఉద్యోగం లేదు, ఈ రోజు వరకు డిఎస్సి లేదు, కానిస్టేబుల్ సెలక్షన్స్ లేవు. మరి ఈరోజు నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం చెప్పులు అరిలా కూడా కార్యాలయాల చుట్టూ, గవర్నమెంట్ చుట్టూ కూడా తిరుగుతామన్నా కూడా మరి ఎవరు కూడా పట్టించుకొని లేని పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు కాలేజీ యాజమాన్యాలు కూడా ఇక్కడ గవర్నమెంట్ దగ్గరికి ఈ మధ్య లోకేష్ గారిని, మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. అయ్యా, మేము ఈ చాలామంది విద్యార్థులు వచ్చి మా యొక్క సర్టిఫికేట్లు కావాలని చెప్పి గొడవ చేస్తూ ఉన్నారు, మాకు ఇవ్వాల్సిన రియంబర్స్మెంట్ ఏదైతే బకాయి పడ్డారో ఆ డబ్బులు తొందరగా రిలీజ్ చేయమని చెప్పి కూడా వాళ్ళు కూడా వేడుకోవడం జరిగింది. అయినా కూడా కనీసం ఏది కూడా స్పందించకుండా వాళ్ళకు మాయమాటలు చెప్పి ఏదో మాటలు చెప్పి పంపించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పేపర్లో కూడా రావడం జరిగింది. ఈరోజు మెడికల్కి సంబంధించి ఈరోజు ఆరోగ్యశ్రీ అనే పథకం కూడా మేము చేయడము, హాస్పిటల్ అన్నీ కూడా ఈ ముక్కుమడిగా వారి యొక్క యూనియన్ వాళ్ళు కూడా మేము కూడా మరి ఈ యొక్క రోగులకు సంబంధించి వైద్య పరీక్షలు చేసే పరిస్థితులు లేము. మాకు ఇప్పటికే దాదాపు 1000 కోట్ల రూపాయలు మాకు ఈ యొక్క ప్రభుత్వం అప్పుబడింది. మరి ఈరోజు మేము వైద్య పరీక్షలు చేయలేము అని చెప్పి చేతులు ఎత్తేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు మరి ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం మరి అధికారంలోకి వచ్చి ఒక్క పని కూడా చేయకుండా కేవలం అప్పులైతే దాదాపు 1,50,000 కోట్లు ఈ 9 నెలల కాలంలోనే అప్పులు చేయడం జరిగింది. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి గతంలో విధ్వంసక ప్రభుత్వము మరి దాదాపు 14 లక్షల కోట్లు అప్పు చేసినారని చెప్పి మరి అన్యాయంగా మరి మాట్లాడే